తెలంగాణలో మీ యూడీఐడి కార్డు కోసం ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలో ఇక్కడ వివరణాత్మక మార్గదర్శిని ఉంది. దశ 1. అధికారిక వెబ్సైట్ను కనుగొనండి. గూగుల్ తెరచి తెలంగాణ యూడీఐడి కార్డ్ లేదా SADAREM తెలంగాణ అని వెతకండి. శోధన ఫలితాల్లో అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ లింక్ కోసం చూడండి. ఇది సాధారణంగా తెలంగాణ ప్రభుత్వ వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిసేబుల్డ్ మరియు సీనియర్ సిటిజన్స్ చెందినదిగా ఉంటుంది. తరచుగా CIDతో మొదలవుతుంది. ఈ లింక్పై క్లిక్ చేయండి. దశ 2. పోర్టల్ను యాక్సెస్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ను కనుగొనండి. అధికారిక వెబ్సైట్ తెరిచిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు కోసం లింకును గుర్తించండి. వెబ్సైట్ ఆంగ్లంలో ఉంటే సులభంగా అర్థం చేసుకోవడానికి తెలుగుకు మారడానికి సాధారణంగా ఒక ఎంపిక ఉంటుంది. దశ 3. మీ దరఖాస్తును ప్రారంభించండి. రిజిస్ట్రేషన్ దరఖాస్తు లింక్పై క్లిక్ చేయండి. కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో ముఖ్యమైన సూచనలు ఉంటాయి. దయచేసి వీటిని జాగ్రత్తగా చదవండి. మీ పరిస్థితికి బాగా సరిపోయే ఎంపికను ఎంచుకోండి. ఉదాహరణకు, మీకు గతంలో వైద్య ధృవీకరణ పత్రం లేదా యూడీఐడి కార్డ్ లేకపోతే, మీ ఎంపిక చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. దశ 4. రిజిస్ట్రేషన్ ఫారంను పూరించండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం ఇప్పుడు కనిపిస్తుంది. అవసరమైన అన్ని వివరాలను ఖచ్చితంగా నింపండి. వ్యక్తిగత సమాచారం, మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, తండ్రి సంరక్షకుడి పేరు మొదలైనవి నమోదు చేయండి. ఈ వివరాలు మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఇతర అధికారిక గుర్తింపు పత్రాలతో సరిగ్గా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. సంప్రదింపు వివరాలు, చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్ను అందించండి, ఎందుకంటే మీ దరఖాస్తు గురించి ముఖ్యమైన అప్డేట్లు దీనికి వస్తాయి. మీరు ఈమెయిల్ చిరునామాను కూడా చేర్చవచ్చు. చిరునామా వివరాలు, మీ పూర్తి నివాస చిరునామాను, మీ రాష్ట్రం తెలంగాణ, జిల్లా, మండలం, గ్రామం మరియు పిన్ కోడ్తో సహా పూరించండి. వికలాంగుల సమాచారం, మీకు ఉన్న వికలాంగుల రకం, దాని కారణం, పుట్టుకతో అనారోగ్యం, ప్రమాదం లేదా మందుల దుష్ప్రభావాలు వంటివి, మరియు మీరు ప్రస్తుతం ఏదైనా చికిత్స పొందుతున్నారా లేదా అనేది స్పష్టంగా పేర్కొనండి. చికిత్స పొందుతున్నట్లయితే ఆస్పత్రి పేరు మరియు జిల్లాను అందించండి. దశ 5. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. నిర్దిష్ట పరిమాణంలో కింది పత్రాల డిజిటల్ కాపీలను అప్లోడ్ చేయండి. మీ ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ సంతకం లేదా వేలిముద్ర, తెల్ల కాగితంపై స్కాన్ చేసినది, గుర్తింపు ధృవీకరణ, ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి ఎంచుకోండి. చిరునామా ధృవీకరణ, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి ఎంచుకోండి. సహాయక సూచన, మొబైల్ పరికరం నుండి పత్రాలను అప్లోడ్ చేయడంలో మీకు ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం మీ సమీపంలోని మీ సేవ లేదా ఈ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. దశ 6. మీ దరఖాస్తును సమర్పించండి. మీరు నమోదు చేసిన అన్ని వివరాలను మరియు మీరు అప్లోడ్ చేసిన పత్రాలను సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి జాగ్రత్తగా సమీక్షించండి. సరిచూసుకున్న తరువాత మీ దరఖాస్తును ఖరారు చేయడానికి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. దశ 7. సమర్పించిన తరువాత వెరిఫికేషన్ ప్రక్రియ. విజయవంతంగా సమర్పించిన వెంటనే మీరు మీ నమోదిత మొబైల్ నంబర్కు నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు. ఈ సందేశం నుండి మీ దరఖాస్తు నంబర్ను వ్రాసుకోండి లేదా సేవ్ చేయండి. కొద్ది రోజుల్లోనే మీ వైద్య ధృవీకరణ మరియు వికలాంగుల ధృవీకరణ కోసం నిర్ణయించబడిన ఆసుపత్రి, తేదీ మరియు సమయం గురించిన వివరాలతో మీకు మరొక SMS వస్తుంది. శారీరక వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్ణయించబడిన తేదీ మరియు సమయానికి కేటాయించిన ప్రదేశాన్ని సందర్శించండి. విజయవంతమైన వెరిఫికేషన్ మరియు ధృవీకరణ తరువాత మీ యూడీఐడి కార్డ్ ప్రాసెస్ చేయబడి జారీ చేయబడుతుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు తెలంగాణలో మీ యూడీఐడి కార్డు కోసం ఆన్లైన్లో విజయవంతంగా నమోదు చేసుకోవచ్చు మరియు మీ వికలాంగుల ధృవీకరణ పత్రం మరియు కార్డును పొందడానికి ముందుకు సాగవచ్చు.